ఇప్పుడు 'విక్రమ్ ప్రభుని' తీసుకొచ్చారు గదా! ఈ అవునండి. సినిమాకి. అంటే ఈ అవునండి. మధ్య ఈ అమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌కి ఈ అమాల్గమేషన్స్ అనేవి కాంట్ బట్ సిట్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్‌గా తయారయ్యాయి. ఆ లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళు, ఈ లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళు అని. డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ 'విక్రమ్ ప్రభు' హియర్ ఇన్ తెలుగు సార్? నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, నా పందా అది. నేను 'దేశరాజ్' అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఎవరు అనంగానే నా సెర్చ్ మొత్తం దేశమంతా ఎళ్ళిపోయిందండి. ఇట్ కెన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక బెంగాలీలో ఉన్నా గూడా నేను అడిగేవాడిని, హిందీలో ఉన్నా అడిగేవాడిని, కన్నడలో ఉన్నా అడిగేవాడిని, మలయాళము, తెలుగు కావచ్చు, ఇది కావచ్చు. అక్కడ నాకు కావాల్సింది ఒక ఎర్తీ మాస్కులానిటీ అండి ఇతను. ఒక ఒక ఆ ఒడ్డు, పొడుగు, ఎత్తి యాస్కులాంటి ఒక ఘాటి 100-150 కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూడటానికి. రెండోది కళలో ఒక స్వచ్ఛత ఉండాలండి. అండ్ మోర్ దాన్ దట్ ఈ 'దేశరాజ్' క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి. ఒక ప్రైడ్ ఉంది. ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్‌కి ఒక లీడర్ లాగా ఉండాలండి. అట్ ద సేమ్ టైమ్ స్వచ్ఛమైన మనసున్న మనిషిలా ఉండాలండి. ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్ థాట్ నాకు ఇమ్మీడియేట్‌గా నాకు కనపడిన వ్యక్తి 'విక్రమ్ ప్రభు' అండి.